కన్నడ భాషా వివాదం నేపథ్యంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది. ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని స్పష్టం చేసింది. ఏ ప్రాతిపదికన కన్నడ భాషపై ప్రకటన చేశారని ప్రశ్నించింది. మీరేమైనా చరిత్రకారుడా లేక భాషావేత్త, ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారని నిలదీసింది. ఒక క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారం అయ్యేవని వ్యాఖ్యానించింది. థగ్ లైఫ్ విడుదలను నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేఎఫ్సిసి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు కమల్ హాసన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అయితే హైకోర్టు చెప్పినా కమల్ హాసన్ మాత్రం క్షమాపణ కోరలేదు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు లేఖ రాశారు కమల్. కన్నడ భాషపై స్వచ్ఛమైన ప్రేమతోనే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. త్వరలోనే అపార్థాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఇటీవల చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన కమల్ కన్నడ భాష తమిళ నుంచే పుట్టిందని వ్యాఖ్యానించారు. ఇది కాస్త వివాదాస్పదమైంది. కన్నడ సంఘాలు, కర్ణాటక నేతలు భగ్గుమన్నారు. కన్నడ భాషకు పురాతన చరిత్ర ఉందని అది కమల్ హాసన్కు తెలియదంటూ ఘాటుగా చురకలంటించారు సీఎం సిద్ధరామయ్య. కర్ణాటకలో కమల్ సినిమాలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు కన్నడ బీజేపీ నేతలు. క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వబోమని కేఎఫ్సిసి అల్టిమేటం ఇచ్చింది. అయితే కమల్ మాత్రం క్షమాపణ చెప్పేందుకు సస్సేమిరా అంటున్నారు. తాను తప్పు చేస్తే క్షమాపణ చెబుతానని, బలవంతంగా చెప్పించలేరని గట్టిగా బదులిస్తున్నారు. కమల్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన థగ్ లైఫ్ జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి కమల్ హాసన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.